ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ హెల్దీ సూపర్ టేస్టీ వంటకం రెడీ చేయబోతున్నాం. ఇంకా చలికాలం కోసం అయితే స్పెషల్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది కాబట్టి. ఈ వంటకం ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి. మరెందుకు ఆలస్యం, చూద్దాం ఎలా తయారు చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక వెడల్పాటి బౌల్లో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో 150 గ్రామ్స్ వరకు బొరుగులు వేసుకోవాలి. అంటే ఒక పెద్ద సైజ్ బౌల్తో 2 కప్స్ వరకు బొరుగులు వేసుకున్నాను. ఈ బొరుగుల్ని కొంచెం ఇలా నీళ్ళల్లో బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదండి, 2 మినిట్స్ నానితే సరిపోతుంది. వెంటనే బొరుగుల్ని ఇలా గట్టిగా పిండుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ బొరుగుల్లో 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ టైంలో సాల్ట్ వేసుకోవడం వల్ల బొరుగులు చప్పగా అనిపించవు. ఈ పొడి వేయడం వల్ల పర్ఫెక్ట్ రాయలసీమ ఫ్లేవర్ అయితే వస్తుందండి. అయితే ఈ పొడి పెడతాం పదండి. ముందుగా ఒక మిక్సర్ జార్లో 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ పుట్నాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఈ పౌడర్ ఒక్కసారి ప్రిపేర్ చేస్తే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఆనియన్ ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మేము 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1 ఇంచు అల్లాన్ని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఒక టమాటాని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. 1 మినిట్ పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకో. ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చాలా మంది ఈ టైంలో మూత పెడతారండి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటాలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి బొరుగులు వేసినప్పుడు బొరుగులు చాలా మెత్తపడతాయి. అందుకని మూత పెట్టకుండానే టమాటాని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో బొరుగులు, ముందుగానే పౌడర్ చేసుకున్న పుట్నాల కారం కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ లోనే ఇలా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర, 1/2 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపితే 5 నిమిషాలలో వేడివేడిగా బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అవుతుందండి. ఈ ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుందండి. డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.